ఇవాళ వైశ్వీకరణ యొక్క ప్రభావం మహిళల ఆలోచన విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. పరిస్థితులు కూడా చాలా మారాయి. ఒకప్పుడు ఊర్లో ఎంతవరకు విద్యాలయం ఉంటే అంతవరకే ఆడవాళ్ళు చదువుకునేవాళ్ళు. ఆ రోజుల్లో మౌసీజీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, పాలక ఘర్ అంటే చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళకి తల్లి ప్రేమను అందించేటువంటి సంస్థలు. ఇలాంటి విషయాలను ఒక దూరదృష్టితోటి వారు ప్రారంభం చేశారు. ఇప్పుడు ఆ పనిని అనేక మంది చేస్తున్నారు. అవసరాలు మారే. అయితే ఇవాళ మహిళలకు సంబంధించిన విషయంలో వైశ్వీకరణ ప్రభావం వల్ల మహిళల సమానత, మహిళల సశక్తీకరణ, మహిళల హక్కులు ఈ విషయాల గురించి మాట్లాడడంలో ఎవ్వరూ కూడా భారతీయ చింతన ఏంటి అనేది ఆలోచించకుండా పాశ్చాత్య దేశాలని అనుకరించేటువంటి ఒక వాతావరణం భారతదేశంలో ఉంది. భారతీయ ఆలోచనల్లో మహిళ ఎలా ఉండాలి, ఎలాంటి సమస్యల్లో భారతీయ మహిళలు సమస్యలను ఎదుర్కొంటూ తమ కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వహించారో ఆ విషయాలని నేటి తరానికి అందించవలసినటువంటి ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత సేవికా సమితి మీద ఉంది. ఇది శాశ్వత సత్యము. శాశ్వతంగా ఇవే పరిష్కారాలు. పరిస్థితులు మారినప్పటికీ అన్న విషయాన్ని సమాజంలో తీసుకువెళ్ళటం కోసం రాష్ట్ర సేవికా సమితి ఒక దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం సఫలమవ్వడం అంటే ఒక రకంగా అంటే ఈరోజు ఆధునిక మహిళలు ఎన్నో భౌతికమైనటువంటి విజయాలు సాధించినప్పటికీ భారతదేశంలో పుట్టినటువంటి మహిళకి వెస్ట్రన్ థాట్స్, పాశ్చాత్య ఆలోచనలతోటి కనెక్టివిటీ అయితే దొరకదు. సేవికా సమితి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఈ మనసుకి సమాధానకరమైన ఈ సమాధానాలు ప్రశ్నలకి దొరికినప్పుడు సహజంగానే వాళ్ళు సమితి కార్యం వైపు మొగ్గు చూపడం అనేది జరుగుతోంది. అలా పాశ్చాత్య దేశాల ఆలోచనల ప్రభావము, వైశ్వీకరణ ప్రభావము మన సమాజాన్ని ఎంత పక్కదారి పట్టించాలని ప్రయత్నించినప్పటికీ వెళ్ళకుండా ఆపుతున్నది ఇవాళ మన భారతీయ మహిళల యొక్క కనెక్టివిటీ భారతదేశంతో. ఆ ఆలోచనలను దృఢంగా నమ్ముతూ పనిచేస్తున్నా నేను చాలా స్పష్టంగా చెప్పగలను, వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ రాష్ట్ర సేవికా సమితి.